హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cracksea ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుండి UNIT-5 ఏ ట్రిప్ టు అండమాన్ లెసన్ వెనకాల ఉండే గ్లాజరీ, వొకాబులరీ మరియు గ్రామర్ పాయింట్స్ ఏమున్నాయి అనేసి డిస్కస్ చేద్దాము. వీడియోస్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైనా లేదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే cracksea ఛానల్ విజిట్ చేసి దాంట్లో ఉండే వీడియోస్ మీ సీటెట్ లేదా టెట్ లేదా డిఎస్సికి ప్రిపరేషన్కి యూజ్ అవుతాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు డైలీ నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. 5th యూనిట్ ఏ ట్రిప్ టు అండమాన్. ఇందులో మనకి గ్లాజరీ చూద్దాము. ఏ రీడింగ్లో ఉండే గ్లాజరీ. ఫస్ట్ వన్, లాంగింగ్. ఇట్ ఈజ్ ఎ నౌన్. స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ డిజైర్. లాంగింగ్ అంటే ఏంటి? స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ డిజైర్. డిజైర్ అంటే కోరిక. నెక్స్ట్, వ్యానిష్. ఇట్ ఈస్ ఎ వర్బ్. డిసపియర్, మాయమైపోవడం. నెక్స్ట్, ట్రీటింగ్. ఇట్ ఈస్ ఎ వర్బ్. క్యూరింగ్ అండ్ ఇల్నెస్ ఆర్ ఇంజ్యూరీ. ఇన్హాబిటెడ్ వర్బ్. లివ్డ్. ఓకే, ఎక్కడైతే నివసిస్తారో దాన్ని, ఆ ప్రదేశాన్ని ఇన్హాబిటెంట్ అంటారు. ఓకే, దట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్లేస్. నెక్స్ట్, అబర్జినల్. ఇట్ ఈస్ అడ్జెక్టివ్. ఒరిజినల్ పీపుల్ బిలాంగింగ్ టు ఏ ప్లేస్. ఓకే, అంటే ఆ పర్టికులర్ ప్లేస్కి సంబంధించిన పీపుల్. ఓకే, ఎప్పటి నుండో ఉంటున్నవారు అన్నట్టు, వాళ్ళ సొంత ప్లేస్లో ఉంటున్నవారు. అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది పీపుల్ అండ్ ఇన్హాబిటెడ్ రిలేటెడ్ టు ది ప్లేస్. ఓకే, నెక్స్ట్ వన్, క్రీక్. ఇట్ ఈజ్ ఎ నౌన్. ఎ నారో ఏరియా ఆఫ్ వాటర్ వేర్ ద సీ ఫ్లోస్ ఇన్ టు ద ల్యాండ్. సముద్రపు నీరు సన్నని చీలికల్లాగా ఇట్లా పిల్ల కాలువల్లాగా ప్రవహిస్తూ ఉంటుంది కదా, వాటిని క్రీక్స్ అంటారు. నెక్స్ట్, కోరల్ రీవ్స్. ఇట్ ఈస్ ఎ నౌన్. ఏ హార్డ్ సబ్స్టాన్స్ దట్ ఈస్ రెడ్, పింక్ ఆర్ వైట్ ఇన్ కలర్ అండ్ దట్ ఫార్మ్స్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద సీ. ఓకే, సముద్రపు అడుగులో ఉండే రెడ్, పింక్, వైట్ కలర్లో ఉండే హార్డ్ సబ్స్టాన్సెస్, వాటిని కోరల్ రీవ్స్ అంటారు. నెక్స్ట్, ఫెర్రీ. ఇట్ ఈస్ ఎ నౌన్. ఇది సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకి చాలా ఏంటి తెలిసిన వర్డ్. ఫెరీ అంటే ఏంటి? కేరళలో ఉండే బోట్స్ లేదా షిప్స్. ఓకే, ఏ బోట్ ఆర్ షిప్ దట్ క్యారీస్ పీపుల్, గూడ్స్, వెహికల్స్ అక్రాస్ ఏ రివర్, వాటిని ఫెరీస్ అంటారు. ఓకే, నెక్స్ట్, వొకాబులరీ. ఫైండ్ ద యాంటనిమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ అండ్ రైట్ దెమ్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఆల్సో రైట్ వన్ సెంటెన్స్ ఈచ్ ఫర్ ద వర్డ్ అండ్ ఇట్స్ యాంటోనిమ్. ఓకే, ఇక్కడ బాక్స్లో ఇచ్చిన వర్డ్స్కి మనము యాంటోనిమ్స్ అంటే అపోజిట్ వర్డ్స్ రాయాలి. ఫస్ట్ వన్, ఇంపాసిబుల్, పాసిబుల్. సడన్లీ, గ్రాడ్యువల్లీ. ఇక్కడ రాస్తాను. సడన్లీ అంటే ఏంటి? గ్రాడ్యువల్లీ. ఇంపాసిబుల్, పాసిబుల్. ఆపోజిట్ వర్డ్ ఏంటి? పాసిబుల్. ఓకే, నెక్స్ట్, సడన్లీ, గ్రాడ్యువల్లీ అంటే క్రమక్రమంగా. ఓకే, నెక్స్ట్, అగ్లీ, బ్యూటిఫుల్. నెక్స్ట్, బ్రైట్, డిమ్ లేదా డార్క్. నెక్స్ట్, టేస్ట్లెస్, టేస్టీ. నెక్స్ట్, డిమ్, బ్రైట్. నెక్స్ట్, అబోవ్, బిలో. హాస్టైల్, ఫ్రెండ్లీ. ఓకే, హాస్టైల్ అంటే ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఫ్రెండ్లీ. FRIENDLY. నెక్స్ట్, క్లౌడీ, క్లియర్. క్లౌడీకి ఆపోజిట్ క్లియర్. క్లౌడీ అంటే మెషీగా ఉండడం, అంటే దేంతో ఒక దాంతో నిండిపోయి ఉండడం. క్లియర్ అంటే క్లియర్గా ఉండడం. నెక్స్ట్, నటోరియస్ అంటే ఫేమస్. ఆపోజిట్ వర్డ్ ఏంటి? నటోరియస్ అంటే ఫేమస్. నటోరియస్, ఫేమస్. ఓకే, క్లౌడీ, క్లియర్. హాస్టైల్, ఫ్రెండ్లీ. నెక్స్ట్, అబోవ్, బిలో. డిమ్, బ్రైట్. టేస్ట్లెస్, టేస్టీ. బ్రైట్, డిమ్ లేదా డార్క్. అగ్లీ, బ్యూటిఫుల్. సడన్లీ, గ్రాడ్యువల్లీ. ఇంపాసిబుల్, పాసిబుల్. ఓకే, ఇవి మనకి వొకాబులరీలో ఇచ్చిన యాంటోనిమ్స్. నెక్స్ట్, సెకండ్ బిట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ నోటీస్ హౌ ద వర్డ్ వేవ్ హ్యాస్ బీన్ యూజ్డ్ డిఫరెంట్లీ. ఓకే, వేవ్ అనే వర్డ్ ఏ విధంగా యూజ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ సెంటెన్స్, మై సిస్టర్ అమలా అండ్ ఐ టూ వేవ్డ్ అవర్ హ్యాండ్స్ వైల్ మమ్ అండ్ డాడ్ స్మైల్ ఎట్ us. ఓకే, మై సిస్టర్ అమలా అండ్ ఐ టూ వేవ్డ్ అవర్ హ్యాండ్స్. ఇక్కడ వేవ్డ్ అనే వర్డ్ ఉంది కదా, ఇదేంటి? వర్బ్. ఓకే, వేవ్డ్ అవర్ హ్యాండ్స్ అంటే చేతులు ఊపడం, అంటే హాయ్ లేదా బాయ్ చెప్పడం. ఓకే, నెక్స్ట్, సెకండ్ వన్, సిల్కీ శాండ్స్ ఫోమింగ్ వేవ్స్ అండ్ కూల్ బ్రీజ్ ఆఫ్ ద సీ అట్రాక్టెడ్ అస్ వెరీ మచ్. ఇక్కడ వేవ్స్ అంటే ఏంటి? అలలు. ఓకే, ఇది ఇక్కడ పైన ఇచ్చిన ఫస్ట్ సెంటెన్స్లోని వేవ్డ్ అనేది వర్బ్, సెకండ్ సెంటెన్స్లోని వేవ్స్ నౌన్. ఓకే, నౌన్ అంటే ఇది ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో ఇచ్చిన వేవ్, నౌన్కి అర్థం ఏంటి? అలలు. ఫస్ట్ సెంటెన్స్లో హాయ్ చెప్పడం. ఓకే, చేతులు ఊపడం.
In sentence 1, wave is used as a verb in the past tense, and in sentence 2, it is used as a noun in its plural form. As a verb, it means to move hand or arm from side to side. Okay, చేయి ఊపడం. And as a noun, it refers to raised lines of water that move across the surface of a sea and an ocean. Okay, అలలు అంటారు కదా, అవి సెకండ్ సెంటెన్స్లో ఉండే వేవ్స్కి మీనింగ్. ఓకే, fill in the blanks with appropriate forms of the words given in the brackets. They can be used both as nouns and verbs. ఇక్కడ వేవ్ అనే వర్డ్ కూడా వర్బ్ లాగా యూజ్ చేయడం జరిగింది, నౌన్ లాగా యూజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు క్లాసెస్లో కూడా ఇటువంటి వర్డ్స్ మనం చెప్పుకున్నాం. ఓకే, మళ్ళీ దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఫస్ట్ సెంటెన్స్ చూద్దాము. ద వాలీబాల్ టీమ్ ఆఫ్ అవర్ స్కూల్ డాష్ 4 మ్యాచెస్. ద 4th డేస్ డాష్ వాజ్ ఎక్సలెంట్. ఓకే, ప్లే అనే వర్డ్ని మనం నౌన్ ఫామ్ లాగా వర్బ్ ఫామ్ లాగా రాయాలి. ఓకే, అది ఎక్కడ యూజ్ చేస్తారు, ఫస్ట్ డాష్లో వస్తుందా లేదా సెకండ్ డాష్లో వస్తుందా, మనకు సెంటెన్స్ చదివితే అర్థమవుతుంది. ద వాలీబాల్ టీమ్ ఆఫ్ అవర్ స్కూల్ ప్లేడ్ 4 మ్యాచెస్. ఓకే, ప్లేడ్ ఫస్ట్ డాష్లో ఏమొస్తుంది, వర్బ్. వర్బ్ ఏంటది, ప్లేడ్. ప్లేడ్ 4 మ్యాచెస్. ద 4th డేస్ ప్లే, 4వ రోజు జరిగిన ఆట. ఓకే, 4th డేస్ ప్లే వాజ్ ఎక్సలెంట్. ఇది వర్బ్ ఫామ్, ఇది నౌన్ ఫామ్. ఓకే, నెక్స్ట్ లతా డాష్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఐఎమ్ సారీ టు సీ టీయర్స్ ఆన్ హర్ లవ్లీ డాష్. ఓకే, లతా ఫేస్డ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఫేస్ అని ఇచ్చారు కదా, ఫేస్డ్ వర్బ్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఐఎమ్ సారీ టు సీ టీయర్స్ ఆన్ హర్ లవ్లీ ఫేస్ అంటే ఇక్కడ మొహం అని అర్థం వస్తుంది. ఫేస్డ్ అని అంటే ఏంటి, తను ఫేస్ చేసింది, ఏమంటారు, ఎదుర్కోవడము అన్నట్టు. వర్బ్ ఫేస్డ్ వర్బ్ మీనింగ్ ఏంటి, ఎదుర్కోవడం. ఇక్కడ ఫేస్ అంటే మొహం. నెక్స్ట్ థర్డ్ వన్, మై గ్రాండ్ డాటర్ సెడ్ గ్రాండ్ పా యూ లుక్ వెరీ స్వీట్ వెన్ ఐ సీ ఏ డాష్ ఆన్ యువర్ ఫేస్. ఐ సీ ఏ స్మైల్. SMILE స్మైల్. ఇక్కడ ఆర్టికల్ ఏ ఇచ్చారు కాబట్టి దాని తర్వాత ఖచ్చితంగా మనకి నౌనే రావాలి. ఓకే, నెక్స్ట్ ఆన్ హియరింగ్ దిస్ గ్రాండ్ పా డాష్ ఎట్ వన్స్ స్మైల్డ్ ఎట్ వన్స్, నవ్వడం. ఓకే, ఇది వర్బ్. నెక్స్ట్ సురేష్ డాష్ దట్ హీ వుడ్ పాస్ ద ఎగ్జామినేషన్ బట్ హిస్ డాష్ డిసపియర్డ్ వెన్ హీ సా ద క్వశ్చన్ పేపర్. హోప్ అని ఇవ్వడం జరిగింది. సురేష్ హోప్డ్ దట్, వర్బ్ ఇది. ఓకే, hoped that he would pass the examination but his hope ఇది noun disappeared when he saw the question paper. Okay, next one, when I answered a question correctly the English teacher dashed me on my back and said well done smarty. Her dash made me feel very happy and proud. ఇక్కడ ప్యాట్ ఇచ్చారు. ప్యాట్ అంటే ఏంటి, భుజం పైన ఇలా తట్టడం, ఏదైనా ప్రౌడ్ మూమెంట్ వచ్చినప్పుడు లేదా ఎంకరేజ్ చేయడానికి ఇలా భుజం మీద తడతారు కదా, దాన్ని ప్యాట్ అంటారు. ఓకే, వెన్ ఐ ఆన్సర్ ఏ క్వశ్చన్ కరెక్ట్లీ ద ఇంగ్లీష్ టీచర్ ప్యాటెడ్ మీ, వర్బ్ వస్తుంది. ఓకే, ప్యాటెడ్ మీ ఆన్ మై బ్యాక్ అండ్ సెడ్ వెల్ డన్ స్మార్టీ. హర్ ప్యాట్ ఇక్కడ నౌన్ వస్తుంది. హర్ ప్యాట్ మేడ్ మీ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ప్యాసేజ్. ద షిప్ సెట్ అవుట్ ఆఫ్టర్ సౌండింగ్ ఏ లౌడ్ హారన్. ఇక్కడ సెట్ అవుట్. నెక్స్ట్ పీపుల్ హూ కేమ్ టు సీ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ చీర్డ్ దెమ్ అప్ బై వేవింగ్ దేర్ హ్యాండ్స్. ఓకే, ఫ్రేజల్ వర్బ్స్. ఇవేంటి, ఫ్రేజల్ వర్బ్స్. ఫ్రేజల్ వర్బ్స్లో ఏమేమి ఉంటాయి, వర్బ్ విత్ ప్రిపోజిషన్ ఆర్ అడ్వర్బ్. ఓకే, వర్బ్ కాంబినేషన్లో ప్రిపోజిషన్ అయినా ఉంటుంది లేదా అడ్వర్బ్ అయినా ఉంటుంది లేదా రెండైనా ఉండొచ్చు. ఓకే, దాన్ని ఫ్రేజల్ వర్బ్ అంటారు. మనం లాస్ట్ క్లాస్లోనే, నిన్నటి క్లాస్లోనే మనం నేర్చుకున్నాం కదా. దీంట్లో ఇంకా కొన్ని ఇచ్చారు. సెట్ అవుట్. ఓకే, ఇక్కడ సెట్ అవుట్ అంటే ఏంటి, ఫస్ట్ ద షిప్ సెట్ అవుట్ ఆఫ్టర్ సౌండింగ్ ఏ లౌడ్ హారన్ సౌండ్ వెంటనే షిప్ సెట్ అవుట్ అంటే స్టార్ట్ అవ్వడం, స్టార్టింగ్ లేదా బిగిన్, స్టార్ట్ ఆర్ బిగిన్. ఓకే, నెక్స్ట్ పీపుల్ హూ కేమ్ టు సీ ఆఫ్ అంటే బై చెప్పడం, దేర్ ఫ్రెండ్స్ లేదా సెండ్ ఆఫ్ ఇవ్వడం అంటారు కదా, సీ ఆఫ్ బై దేర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ చీర్డ్ అప్ అంటే హ్యాపీ. ఇవి ఫ్రేజల్ వర్బ్స్. ఓకే, పిక్ అవుట్ ఫ్రమ్ ఏ డిక్షనరీ మోర్ ఫ్రేజల్ వర్బ్స్ బిగినింగ్ విత్ ద వర్డ్ సెట్. ఫైండ్ అవుట్ దేర్ మీనింగ్స్ అండ్ యూస్ దెమ్ ఇన్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్. ఇంకా డిక్షనరీ చూసి సెట్ అనే వర్డ్తో స్టార్ట్ అయ్యే
ఫ్రేజల్ వర్బ్స్ని ఇంకా రాయమన్నారు. అవి మీరు డిక్షనరీ చూసి కొన్ని నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ గ్రామర్ పాయింట్స్ వచ్చి ఫస్ట్ వన్ సింపుల్ పాస్ట్ టెన్స్. దీంట్లో మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ ఇవ్వడం జరిగింది. రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ టేకన్ ఫ్రమ్ ద లెసన్. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి వర్బ్ ఏ ఫామ్లో V2 ఫామ్ ఉంటుంది. ఓకే, లుక్డ్ అనేది ఏంటి V2 ఫామ్. సా అనేది ఏంటి V2 ఫామ్. ఓకే, పాస్ట్ టెన్స్లో ఎప్పుడైనా కూడా V2 ఫామ్ వస్తుంది. సూన్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్స్ వర్ ఓవర్, ఇక్కడ వర్ అండర్లైన్ చేశారు. మామ్ మేడ్ ప్రిపరేషన్స్ ఫర్ ద ట్రిప్. ఆన్ ద 25th April we took the Pinakini Express from Vijayawada and reached Chennai at 1 p.m. The underlined words are verbs in the simple past tense and refer to actions that look place in the past. అంటే భూతకాలంలో జరిగిన సిచ్యువేషన్స్ అవి. ఓకే, ద సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ హియర్ టు టాక్ ఆఫ్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిపోయిన యాక్షన్స్ గురించి మాట్లాడాలి అంటే మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. ఓకే, గివెన్ బిలో ఈజ్ ద యాక్షన్ ప్లాన్ ప్రిపేర్డ్ బై ద హెడ్ మాస్టర్ ఆఫ్ జిల్లా పరిషత్ హై స్కూల్ కుత్బుల్లాపూర్ for a tour to Nagarjuna Sagar project. They finished the tour on 15th October. Describe the tour in the past tense by making appropriate changes in the verbs given in the action plan. ఇక్కడ ఒక ప్లాన్ చేసుకోవడం జరిగింది. కుత్బుల్లాపూర్ హెడ్ మాస్టర్ స్కూల్ నుండి, జెడ్బిహెచ్ఎస్ స్కూల్ నుండి వాళ్ళ హెడ్ మాస్టర్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి టూర్కి తీసుకెళ్ళడానికి ఒక ప్లాన్ చేశారు. 6 AM ఏం చేయాలట, బోర్డ్ ద బస్ ఎట్ ద స్కూల్. 8:30కి స్టాప్ ఎట్ చింతపల్లి. ఓకే, ఈ విధంగా వాళ్ళు ఒక ప్లానింగ్ చేసుకున్నారు. దాన్ని మొత్తం మనము ఎప్పుడు ఏంటి సింపుల్ పాస్ట్ టెన్స్లో గతంలో జరిగినట్టుగా రాయాలి. ఓకే, యూ కెన్ స్టార్ట్ లైక్ దిస్. ఆన్ 15th October ద స్టూడెంట్స్ ఆఫ్ జెడ్బిహెచ్ స్కూల్ కుత్బుల్లాపూర్ స్టార్టెడ్. పాస్ట్ టెన్స్ కాబట్టి V2 స్టార్టెడ్ దే టూర్ టు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. దే బోర్డెడ్ ద బస్ ఎట్ ద స్కూల్ ఎట్ 6 AM. ఓకే, ఫస్ట్ లైన్ ఇచ్చారు మనకి, ఫస్ట్ ఇది ఇచ్చారు. దే బోర్డెడ్ ద బస్ ఎట్ ద స్కూల్ ఎట్ 6 AM. అండ్ మనం కంటిన్యూ చేద్దాము. అండ్ దే స్టాప్డ్ ఎట్, స్టాప్ ఇక్కడ ఏం చేయాలి, దే స్టాప్డ్ ఎట్ చింతపల్లి ఎట్ 8:30 AM. అండ్ దెన్ రీచ్డ్, ఇక్కడ రీచ్ అని ఉంది కదా, ఏం రాయాలి మనం, రీచ్డ్ ద స్పాట్ ఎట్ 12 noon. ఓకే, అండ్ దెన్ టేక్ ప్లేస్లో ఏం రాయాలి, టుక్ లంచ్ ఎట్ 1 PM. ఈ విధంగా మొత్తం రాయాలి. ఇక్కడ ఓన్లీ మెయిన్గా వర్బ్ ఒకటి చేంజ్ చేయాలి మనం. ఏంటి, V2 ఫామ్లోకి రాయాలి. విజిటెడ్ వస్తుంది. నెక్స్ట్ విజిటెడ్, నెక్స్ట్ బోర్డెడ్, నెక్స్ట్ టేక్ ఉంది కాబట్టి టుక్. ఓకే, నెక్స్ట్ రీచ్డ్. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ ఉన్న వర్బ్ ఫామ్స్ అన్నీ V2 ఫామ్లోకి రాయాలి. అప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లోకి చేంజ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఆ పారాగ్రాఫ్ రాయాలి మనం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఫస్ట్ ఏమి ఇచ్చారు, సింపుల్ పాస్ట్ టెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ టేకన్ ఫ్రమ్ ద లెసన్. సమ్ ఫారిన్ టూరిస్ట్ ఆన్ ద బీచెస్ వర్ బాస్కింగ్ in the sun and enjoying themselves. The underlined words were basking and were enjoying are in the past continuous tense. Okay, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ING ఫామ్ ఉంటుంది. పాస్ట్ అని ఎలా తెలిసింది, ఇక్కడ వర్ అని యూజ్ చేశారు కదా, వాజ్ లేదా వర్ వస్తే అదేంటి, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఆర్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. ద పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ or described an action which someone was doing or an event which was happening at a particular time in the past. ఓకే, పాస్ట్లో గతంలో ఒక పర్టికులర్ టైంలో ఆ పని జరుగుతూ ఉన్నది అని చెప్పడానికి మనము పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ వాడడం జరుగుతుంది. నిన్న ఈ టైంలో నేను చదువుతున్నాను అంటే దాన్ని ఏం చెప్పాలి, నిన్న జరిగిపోయింది కాకపోతే అది నిన్న ఈ టైంలో జరుగుతూ ఉన్నది. నిన్న అనేది గతము కాకపోతే జరుగుతూ ఉన్నది. అటువంటి సిచ్యువేషన్లో మనము పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్లో చెప్పాలి. ఓకే, ఐ వాజ్ రీడింగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్. ఓకే, ఆ విధంగా వాజ్ రీడింగ్ పాస్ట్ కంటిన్యూస్, నిన్న ఈ టైంకి నేను చదువుతూ ఉన్నాను. ఓకే, ఆ విధంగా. ఓకే, fill in the blanks with appropriate forms of the verbs given in the brackets. First one, they dash with each other when the police dash. ఇక్కడ ఫైట్ అరైవ్ ఇచ్చారు. ఫైట్ అరైవ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో వస్తుందా, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్లో వస్తుందా చూద్దాం. ఓకే, దే డాష్ విత్ ఈచ్ అదర్, ఫైట్ రావాలి ఫస్ట్.
దే వర్ ఫైటింగ్. ఇవి రాసుకోండి ఒక దగ్గర, చాలా ఇంపార్టెంట్. వీటి నుండి క్వశ్చన్స్ వస్తాయి మనకి. పాస్ట్ కంటిన్యూస్. దే వర్ ఎందుకు వచ్చింది? దే అనేది ప్లూరల్ కాబట్టి. దే వర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ వెన్ ద పోలీస్ అరైవ్డ్. ఇది సింపుల్ పాస్ట్. పోలీస్ అరైవ్డ్. నెక్స్ట్ సెకండ్ వన్, వెన్ రాజేష్ డాష్ హీ డాష్ డౌన్ అండ్ డాష్ హిజ్ లెగ్. ఓకే, వెన్ రాజేష్ వాజ్ రన్నింగ్. ఇక్కడ ఏమొస్తుంది? వాజ్ రన్నింగ్. నేను చెప్తాను, మీరు రాసుకోండి. వెన్ రాజేష్ వాజ్ రన్నింగ్ హీ ఫెల్ డౌన్. ఓకే, ఫాల్ అనేది V1 ప్రజెంట్ టెన్స్, మనకి పాస్ట్ టెన్స్ కాబట్టి కావాలి కాబట్టి ఫెల్ డౌన్ అండ్ ఇంజ్యూర్ ఉంది కాబట్టి ఇంజ్యూర్డ్ హిస్ లెగ్. వెన్ రాజేష్ వాజ్ రన్నింగ్ హీ ఫెల్ డౌన్ అండ్ ఇంజ్యూర్డ్ హిస్ లెగ్. ఓకే, నెక్స్ట్ వైల్ హీ డాష్ ఇట్ డాష్ టు రెయిన్. వైల్ హీ వాజ్ ప్లేయింగ్, ఎందుకంటే హీ అనేది సింగులర్ కాబట్టి వాజ్. వైల్ హీ వాజ్ ప్లేయింగ్ ఇట్ బిగాన్ టు రెయిన్. బిగిన్కి పాస్ట్ టెన్స్ ఏంటి? బిగాన్ కాబట్టి బిగాన్. ఓకే, వెన్ హీ వాజ్ ప్లేయింగ్ ఇట్ బిగాన్ టు రెయిన్. ఫోర్త్ వన్, ద చిల్డ్రన్ డాష్ ఏ ఫిల్మ్ వెన్ ద లైట్స్ డాష్ ఆఫ్. ద చిల్డ్రన్ వర్ వాచింగ్. ఓకే, చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి ద చిల్డ్రన్ వర్ వాచింగ్ ఏ ఫిలిం వెన్ ద లైట్స్ గో ఆఫ్ కాదు, వెంట్ ఆఫ్. వెంట్ గాని కదా, V2 రాయాలి కాబట్టి వెంట్ ఆఫ్. నెక్స్ట్, మై మదర్ వాజ్ డాష్ వెన్ ద గెస్ట్ డాష్ స్టిల్ కుక్ అరైవ్. మై మదర్ ఆల్రెడీ వాజ్ ఇచ్చారు కాబట్టి స్టిల్ కుకింగ్. మై మదర్ వాజ్ స్టిల్ కుకింగ్ వెన్ ద గెస్ట్ అరైవ్డ్. నెక్స్ట్, ద టీచర్ డాష్ వెన్ ద ప్రిన్సిపల్ డాష్ ద రూమ్. ద టీచర్ వాజ్ టీచింగ్. ద టీచర్ వాజ్ టీచింగ్ వెన్ ద ప్రిన్సిపల్ ఎంటర్డ్ ద రూమ్. ఓకే, నెక్స్ట్, ప్రిన్సిపల్ ఎంటర్ అయ్యే టైంకి ఆ టీచర్ ఏం చేస్తున్నారు? లెసన్ చెప్తూ ఉన్నారు అన్నట్టు. ఓకే, టీచ్ చేస్తూ ఉన్నారు. ఫాదర్ వాజ్ డాష్ ద టీవీ వెన్ ద టెలిఫోన్ బెల్ డాష్. ఓకే, ఫాదర్ వాజ్ ఆల్రెడీ ఇచ్చారు, వాజ్ వాచింగ్ ద టీవీ వెన్ ద టెలిఫోన్ బిల్ ర్యాంగ్. రంగ్. ఓకే, కాబట్టి ర్యాంగ్. నెక్స్ట్, వి డాష్ రెడీ ఫర్ అవర్ జర్నీ వెన్ ద పవర్ డాష్ ఆఫ్. వి వర్ getting ready for our journey when the power went off. Go ఇచ్చారు కాబట్టి went off. ఓకే, అన్నీ ఒకసారి చదువుతా వినండి. ఫస్ట్ వన్, దే వర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ వెన్ ద పోలీస్ అరైవ్డ్. సెకండ్ వన్, వెన్ రాజేష్ వాజ్ రన్నింగ్ హీ ఫెల్ డౌన్ అండ్ ఇంజ్యూర్డ్ హిజ్ లెగ్. Third one, while he was playing it began to rain. Fourth one, the children were watching a film when the lights went off. Fifth one, my mother was still cooking when the guests arrived. Sixth one, the teacher was teaching when the principal entered the room. Seventh one, father was watching the TV when the telephone bell rang. Eighth one, we were getting ready for our journey when the power went off. Okay, మొత్తం కంప్లీట్ అయిపోయాయి. అన్నీ ఒక దగ్గర రాసుకోండి. నెక్స్ట్, రైటింగ్ స్కిల్. నెక్స్ట్, స్టడీ స్కిల్, ఓరల్ యాక్టివిటీ ఇచ్చారు. నెక్స్ట్, బీ రీడింగ్ పోమ్ మై ట్రిప్ టు ద మూన్. ఇట్ ఈస్ రిటన్ బై ఆకృతి గోయల్. ఓకే, మై ట్రిప్ టు ద మూన్. దీంట్లో మనకు గ్లాజరీ ఇవ్వలేదు. నెక్స్ట్, సి రీడింగ్ సిందబాద్ ద సేలర్. ఓకే, దీంట్లో గ్లాజరీ ఇవ్వలేదు. దీంట్లో కూడా మనకు గ్లాజరీ ఇవ్వలేదు. దీంతో మనకి UNIT-5 కంప్లీట్ అయిపోయింది. ఏమేమి నేర్చుకున్నాము? ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకున్నాము. గ్రామర్లో మనకి సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకున్నాము. యాంటోనిమ్స్ నేర్చుకున్నాము. ఓకే, నెక్స్ట్, వర్బ్ ఫామ్, నౌన్ ఫామ్స్. అంటే ఒకే వర్డ్కి డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచెస్లలో డిఫరెంట్గా యూజ్ చేయొచ్చు అనేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇవి ఒకసారి వీడియో చూసి చదువుకొని ఒకసారి బుక్లో రాసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఎప్పటికీ మర్చిపోరు. మనకి ఎగ్జామ్ పర్పస్లో టెక్స్ట్ బుక్ నుండి కాకుండా బయట నుండి మనకి క్వశ్చన్స్ అనేవి రావు. ఈ గ్రామర్ పాయింట్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీకు ఈ వీడియోస్ టెట్ ప్రిపరేషన్లో లేదా డిఎస్సికి చాలా వరకు యూజ్ అవుతాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ది ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్.